శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కటక రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కొరధినామ సంవత్సరంలో ఈ యొక్క అక్టోబర్ మాసంలో కర్కటక రాశి యొక్క నక్షత్రాలు పురోసు నక్షత్రము 4వ పాదము, అట్లాగే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కటక రాశి చెందినటువంటివి. ఈ యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి 3వ స్థానంలో రవి బుధ కేతు సంచారము, 4వ స్థానం శుక్ర సంచారము, అట్లాగే వక్రగతి వీక్షణ 7వ స్థాన శని సంచారము, రాహు 9వ సంచారము, అట్లాగే ఏకాదశం దశమంలో గురు సంచారము, ఏకాదశంలో కుజ సంచారము, శుక్రుడు ఈ విధంగా వీరికి 4వ స్థాన సంచారం, చంద్రుడు వచ్చేసి సప్తమం నుంచి దశమ ఏకాదశ స్థాన సంచారం గోచరిస్తుంది. ఈ యొక్క మాసాల్లో ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితిని చూసినట్టయితే వీరికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అట్లాగే రవి బుధులు కేతువు ఏదైతే ఉన్నారో బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీరికి ఉంది. రాబోయేటువంటి మాసంలో సంయమనాన్ని పాటిస్తూ బుద్ధి కుశలతను ఉపయోగిస్తూ ముందుకెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే శుక్రుడు కూడా 4వ పంచమ స్థాన సంచారం వల్ల అందరితో సహాయ సహకారాలు ప్రేమ స్వభావంగా ఉండటము, రవి 3లో ఉండటం వల్ల శరీర స్వస్థత ఇప్పటివరకు ఏదైతే బాధపడుతున్నారో ఆ శరీరం నుంచి కొంతవరకు రిలీఫ్ పొంది ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడానికి అవకాశం 100%గా గోచరిస్తుంది. ఇప్పటివరకు పొందినటువంటి బాధలు ఒక్కసారిగా నెలలో వెళ్ళిపోయినాయి అనుకొని కొంత మంచిని పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి స్థాన చలనం అంటే మళ్ళీ 7వ స్థానం ఈ యొక్క 4వ స్థానం నీచస్థితిలో సంచారం జరిగినా కూడా బంధువుల వల్ల భేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. సోదరీమణుల వల్ల ఇబ్బందులు కలగజేసే అవకాశం ఏదైతే ఉందో అది కలిగే అవకాశం ఉంటుంది. కేతు 3లో ఉండటం వల్ల కొంత సోదరవర్గం వల్ల మిమ్మల్ని పక్కకు పెట్టడము, వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే శని వీక్షణ 7వ స్థానం వల్ల ఎదుటి మనిషి ఆలోచన ధోరణి మిమ్మల్ని ఇబ్బందికరంగా గోచరించే అవకాశం ఉంటుంది. మీరు ఒక మాట అంటే అది 2 మాటలుగా మారటం అనేది సహజంగా గోచరిస్తుంది. మాట పట్టింపులు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా మీరు బుద్ధి ఆలోచనతో కుశలతతో ఆలోచన చేసి ఒక మాట కౌంటర్ ఇవ్వగలిగితే మంచిది. అట్లాగే మీకు ఇంకా ఈ రాహు సంచారం ఏదైతే ఉందో 9వ స్థానము, పూర్వకాలంలో ఏమన్నా ఇబ్బందులు ఏవైతే జరుగుతున్నాయో దైవికమైన ఆరాధనలు కుంటుపడిపోయాయో మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పితృదేవత అనుగ్రహం కలిగి మంచిది సాధిస్తారు. దైవభక్తి కూడా అట్లాగే ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు పూర్వీకుల నుంచేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు స్థిరాస్తులు కానీ వాటికి సంబంధించినటువంటి విలువలు కానీ మీకు నిర్దిష్టంగా ఒక విలువ అనేది కలిగే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో సంక్రమించే అవకాశం అయితే చాలా బాగా ఉంటుంది. అట్లాగే మీకు గురువు ఏదైతే ఏకాదశ స్థాన సంచారం ఉందో వీక్షణ వక్రగతి వల్ల 10వ స్థాన వీక్షణ వల్ల వృత్తిరీత్యా మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కుజుడు 12వ స్థానంలో సంచారం వల్ల ఆయుధాలతో కానీ శస్త్రచికిత్సలకు సంబంధించి కానీ ఏదైనా ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా మీరు శస్త్రచికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని సహజంగా చాలా బాగా చూసుకోండి. మీ చికిత్స అవసరమైతే ఖచ్చితంగా దానికి వెళ్ళండి. అంతేగాని ఆపుకోవటం వల్ల ఇంకా అది వేరే అర్థంలో దారితీసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుజ సంచారం కూడా కలుగుతుంది. వాహనాలకు సంబంధించి ఒక కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లేదైనా ఇంట్లో కూడా వస్తు రూపంలో కొన్ని ఏవైనా ఉన్నాయా వాటిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సినీ రాజకీయ ప్రముఖులకి కొంత మంచి విషయాన్ని గోచరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ నటీ వర్గంలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తుంది. వ్యాపారస్తులకి
ముఖ్యంగా కొంత ప్రతికూల వాతావరణంగా ఉన్నది. ఒక్క రాజకీయ నాయకులకు మాత్రం చాలా బాగుంది. మిగతా నాట్య కళాకారులు కానీ పోటీ తత్వంలో ఉండేటువంటి పరీక్షల్లో పాస్ అవ్వటం కూడా కష్టంగా మారింది విద్యార్థులకు కూడా. అట్లనే ఏదైనా క్రీడారంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంత ఆశాజనకమైన ఫలితాలు ఉండవు. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో కొంతవరకు ఈ దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఆరాధన చేసుకోవటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు. రాబోయే పౌర్ణమి తర్వాత ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు వహించడం మంచిది. 15 రోజులు బాగున్నా అవతల 15 రోజులకి మిమ్మల్ని ఏదో ఒక ఇబ్బందులు లోనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా స్ట్రెస్ ఫీల్ కాకుండా వాటిని సగనైన రీతిలో పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది. అది కూడా ముందుగా ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ మాసంలో ఎంత అనారోగ్యాన్ని సంభవించిందో దాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి సహజంగా వీరికి రవి సంచార ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు అట్లా ఆదిత్య పాలన చేసుకోవటం మంచిది. రాబోయే దసరా నవరాత్రులలో ఏదైతే ఉందో ఈ నవరాత్రి కాలంలో వీరు సాక్షాత్తు ఆ బాలా త్రిపుర సుందరీదేవి పునశ్చరణ చేసుకోవటం, జపం చేయడం మంచిది. అలా లేని వాళ్ళు మూలమంత్ర జపానుష్ఠానం లేని వాళ్ళు మరి ఏం చేసుకోవాలి అంటే దేవీ స్తోత్ర మాలికల్లో ఏవైనా కూడా చేసుకోవటం, దేవి భాగవతం పారాయణం చేసుకోవటం కూడా చాలా మంచిది. అటువంటి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాలు కూడా పొందవచ్చు. ఇంకా ఉత్తమ ఫలితాలు పొందటానికి కానీ ఈ యొక్క శుక్రుడికి సంబంధించి కానీ రవికి సంబంధించినటువంటి ధాన్యాలు దానంగా ఇవ్వటము, అట్లే కందులు కానీ కందిపప్పు కానీ దానంగా ఇవ్వటము, లేతే గోవుకి దానా పెట్టడం కానీ చేస్తే మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ యొక్క బుద్ధి కుశలతో వ్యవహరించండి. ఒక పదాన్ని ఏదైనా వాడండి, అంతేగాని ఊరుకోకండి. పోయిన నెలలో ఉన్నట్టుగా ఇప్పుడు మాత్రం ఒక పదాన్ని వాడి ముందరికెళ్ళడం అనేది మంచిది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు. శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు. అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన. ఒక్కొక్కరొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు. అలానే చీరలు కట్టడం, ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు. ఈ ఆశ్వీజ మాసంలో ఈ 12 రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో. ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి. అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరతపూరిత. మనకు లలితా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి. అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణమరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు. ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అద్భుతాలు మనకు గోచరిస్తాయి. సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరి చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటువంటి సుగంధ ద్రవ్యాలు జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగం, పచ్చకర్పూరం, యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది. అట్లాగే లలితా సహస్రనామంలో కూడా
అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి. బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాదశ రాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ ఆశ్వయుజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్య దేవతలకు సంబంధించినటువంటిది. అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని. అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్మతతో, అంటే మానసికమైనటువంటి టెన్షన్స్, అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలు గోచరిస్తాయి. అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి, అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పబడింది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని చెప్పబడింది. కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా, పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ, అనేక జంతువులు కానీ, మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే. అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది. ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం. శ్రీమాత్రే నమః.